పరామర్శిస్తే ఆ పిల్లోడు కోరిక ఏంటంటే ఏదో కుక్క పిల్ల కావాలనో ఏదో ఒక ట్యాబ్ కావాలి, చివరి కోరిక మనం చూడాలని ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ ట్యాబ్ ఇవ్వడమే పాపం అయిపోయినట్టు ఉంది. ఆ పేరు నాని చేసిన వ్యాఖ్యల్ని పదే పదే విని అతను ఆ కుర్రోళ్ళు అతను అదే పదే పదే ఆ మాటలు ప్రతిసారి కూడా ఆన్లైన్ లో చూసుకొని కుమిలిపోయి అతను చనిపోవడానికి కూడా కారణం ఏంటి సార్? అదే మాట వాళ్ళ నాన్నగారు కూడా ప్రస్తావించారు. పేరు నాని గారు ఆ మాటలు అనకపోతే కుర్రోడు ఇంకొన్నాళ్ళు బతికేవాడు. అప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా యాక్టివ్ అయ్యాడని చెప్పేసి అని అన్నది. కానీ మాటలతో చంపేసిన నరరూప హంసకుడు అని చెప్పేసి నేను చెప్తాను సార్. పేరు నాని ఏం చూపించారు సార్ వెనకాల? ఒక నలుగురు వ్యక్తుల్ని ఉద్యమ నేతలా లేకపోతే వాళ్ళు ఏమైనా స్వాతంత్ర యోధులు సార్? వెనకాల డిబేట్ లో వాళ్ళు ఫోటోలు వేశారు. ఆ వైసీపీ కోవర్ట్లు అంటే సార్ వాళ్ళు రాజకీయ విశ్లేషకులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. వైసీపీ పార్టీ ఒక 4 అడుగులు ముందుకేస్తే కోవర్ట్లు సార్, వైసీపీ పార్టీలో ఉన్న కోవర్ట్లట. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన అనుచరులు వాళ్ళే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైపు అడుగేస్తే ఆ వైపు అడుగేయడానికి ఫస్ట్ వెనక ముందు ఆలోచించకుండా ఆ అడుగు వేసుకుంటూ వెళ్ళేది మొదటి అడుగు పడేది వీళ్ళదే సార్. దోషంలో చేస్తారు, విధ్వంసాలు సృష్టిస్తారు, క్రెడిట్ చోరీలు చేస్తారు. వీళ్ళు కోవట్లా సార్? వీళ్ళ రాజకీయ చదరంగంలో రేపు అధికారమే ధ్యేయంగా రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న కుట్రలో ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద రుద్దుతున్నారు. నిన్న చూడలేదు సార్, ముద్రగడ్డ గారు చనిపోయినప్పుడు ఆయన ఇంటి దగ్గర జరిగిన పరిణామాలు చూడలేదా? ఎంత రాజకీయం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తీరును, ముద్రగడ్డ కుటుంబీకులకు ఒక తీరా సార్? ఆయన శవాన్ని పక్కన పెట్టుకొని ఆయన వర్గీయులు అని చెప్పి ఒక రోడ్డుల్లో ప్రవర్తించి కన్న కూతుర్ని కూడా చూపు కూడా చూడలేకుండా చేశారు కదా సార్. ఆ పాపం ఊరికే పోతుంది సార్? ఇంట్లో తల్లిని చెల్లిని కంటేశారు. మరి వాళ్ళ రోజున వీళ్ళు మాత్రం ఈడుపులు పోయి వెళ్ళి తండ్రి సమాధి దగ్గర మాత్రం తల్లి చెల్లి కొడుకు ముగ్గురు మాత్రం అక్కడ కోకలించుకోవచ్చు, ముద్దులు పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. రాజకీయంగా ఎన్నన్నా విభేదాలు తెచ్చుకోవచ్చు. కుటుంబాలకు వరకు మాత్రం వాళ్ళు కలిసి ఉంటారా? మరి ముద్రగడ్డ పద్మనాభం గారు కూతురు ఏం చేసింది సార్? దానికి తోడు నేను ఒక టీవీ ఛానల్ ఒక వ్యక్తి చెప్తాడు, ముద్రగడ్డ గారంట అక్కడ ఖమ్మం చేయమన్నారంట, అక్కడ వీలునామా రాపించుకున్నారంట, కూతుర్ని చివరి కోరికగా రావద్దన్నారంట. జీవితాంతం ఎంత వెంటాడుతుంది సార్ వాళ్ళకి ఈ చేసిన పాపం? విలువలు లేని రాజకీయాలు, శవాల మీద రాజకీయాలు, శవాల మీద పేలాలు ఎదుర్కొనే రాజకీయాలు. నిన్న పోలీసుల పట్ల ఆయన ప్రవర్తించిన తీరు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది. ఎంత అటువంటి తీరా సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి? ఏంటి అంబటి రాంబాబు గారు నన్ను అరెస్ట్ చేయండి అని చాలా ఎంతూజియాజం కోరికతో ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా పోలీసుల మీద ఇలాగే దురుసుగా ప్రవర్తించారు. నిన్న కూడా ఎందుకు ఆయనకి అరెస్ట్ కావాలని కోరిక? పోలీసులు అనేసరికి కొంచెం చట్ట ప్రకారంగా వెళ్తున్నారు, నిలువరించే పరిస్థితి చేస్తున్నారు సార్ ఎక్కడికక్కడ. మరి మొన్న ఉండవల్ల ఏం జరిగింది? కోడిగుడ్లతో రాళ్లతో కొట్టే పరిస్థితులు ఏర్పడినాయి. ఎందుకు? కాపుల్ని తాగుబోతులు అన్నాడు, తిరుగుబోతులు అన్నాడు. మరి అదే కాపు కులంలో పొట్టి వాళ్ళ రోజున కాపు డైగ్రామ్ తగిలించుకోకపోతే ఇవాళ నీకు రాజకీయ భవిష్యత్తు లేదని చెప్పి తెలుసుకొని ఇప్పుడు కాపు డైగ్రామ్ చెప్పుకున్నావు అంటే జనాలు ఏమి గమనించట్లేదా సార్? జనాలు ఏం పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా సార్? ఈడ్చి కొడితే 11కి పడిపోయారు, 11కి పాతరేశారు, 11కి పుడకబెట్టారు. వీళ్ళ భవిష్యత్తు వీళ్ళ రేపు పొద్దున వీళ్ళ బొత్తికంటే తెలియదు. వీళ్ళు మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో నా స్నేహితుడికి సంబంధించి నా స్నేహితుడు ఒక అతను ఉన్నారు, ఆయనకి మళ్ళీ వార్నింగ్ ఇస్తాడు యూట్యూబ్ ఛానల్లో. వీళ్ళ గురించి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి ఎండగట్టి నిజాలు బయట చెప్పే నా ఫ్రెండ్స్ కొంతమంది జర్నలిస్టులకి వార్నింగ్లు ఇస్తున్నాడు. ముందు ముసళ్ళ పండుగ ఖబర్దార్ చూసుకున్నావు, నేను నీకు సారీ చెప్పను. ఎవరు కావాలి సార్? నువ్వు ఎంత ఓసరవల్లి లాంటి వ్యక్తివో మాకు తెలియదా సార్? ఇవాళ రాజకీయాలు ఇవాళ రోజున విషమ బీజాలు నాటేది ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులే తెలియదా సార్?
ఇంకో వ్యక్తి ఉన్నారు రోజా గారు. చెన్నింటి చేతిలో కూడా మినిమం కృతజ్ఞత లేకుండా బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి తిట్టే నీతి లేని మనిషి ఆవిడ. ఇవాళ ఎటువంటి దోషం చేస్తున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి? చిరంజీవి గారి కుటుంబంతో అనుబంధం లేకపోతే మంచిది కాదని వాళ్ళ ఇంటికి వెళ్ళి చేయగలిగిన మనిషి మరి ఆయన గారి తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని దోషం చేస్తుందా? ఇవాళ నగరీ ప్రజలు ఈడ్చి కొడితే మరి ఇవాళ చెన్నై బెంగళూరు లాంటి అక్కడ బతికే పరిస్థితి ఆవిడ. ఇవాళ జనాలు మర్చిపోతున్నారని మాట్లాడితే ఏదో తోబుట్టులాగే ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి దోషం చేస్తారా? మరి ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు కంపెనీలు తీసుకొస్తున్న నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి క్రెడిట్ చోరీ పెట్టుకున్న వ్యక్తి ఆ గుడివాడమన్నాడు. కోడిగుడ్డు పొదలేదన్నాడు, పిల్ల బయటికి రాలేదన్నాడు, ఒక కంపెనీని బయటికి తీసుకురాలేకపోయాడు. వీళ్ళేదో స్వాతంత్ర ఉద్యమ నేతల్లాగా వాళ్ళ ఫోటోలు పెట్టుకుని మన డిబేట్లు మాట్లాడేదేంటి సార్? మన స్థాయి దిగిపోద్ది. వీళ్ళు పక్కా జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు. వీళ్ళు పక్కా చేసేదంటే విధ్వంసకాండ. నోటితో ఇవాళ రోజున మనుషులను కూడా చంపేసే తీరు. పవన్ కళ్యాణ్ గారు అభిమాని నిరంజన్ ఆ విధంగానే చంపేశాడు పేరుని. దోషములు చేసి వాళ్ళ రోజున దాడులు చేసే పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతల పట్ల మేము చాలా పారదర్శకంగా ముందుకెళ్తున్నాం. రైట్, చట్టాల ప్రకారంగానే మేము ముందుకెళ్తున్నాం. రైట్ 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 లక్ష్మీకాంత్ గారు, లెట్ మీ కంప్లీట్. వాళ్ళు చేసుకున్నట్టుగా మేము కూడా వాళ్ళ మీద మేము కక్షలు కార్పణ్యాలు పెట్టుకుంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు కూడా వాళ్ళు జైల్లోనే ఉండే పరిస్థితి. కానీ మేము అట్లా చేయట్లా. చాలా అభివృద్ధి పరంగా చాలా పక్కా ప్రణాళికతో మేము రాష్ట్రంలో ప్రజలకి జవాబుదారీతనంగా మేము ముందుకెళ్తున్నాం. రైట్ లక్ష్మీకాంత్ గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి మాజీ ఎమ్మెల్సీ వైసీపీ నేత లక్ష్మీ శివకుమార్ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. లక్ష్మి గారు నమస్తే అండి. శివకుమార్ గారు సార్ నమస్తే సార్. ఎస్ లక్ష్మీ శివకుమార్ గారు నమస్తే అండి. ప్రారంభంలో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. నమస్తే అండి. ఏంటి శివకుమార్ గారు, ఏదైతే ఇక్కడ ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న తీరు, మీ నాయకులు మాజీ మంత్రులు చేస్తున్న ప్రాపగాండ వలన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి తలవంపులు వస్తున్నాయని బయట వస్తున్న వార్తల్లో వాస్తవం ఉందంటారా? ఎందుకు ఈ రకంగా కోవర్టు రాజకీయం చేస్తున్నారని కొంతమంది మాట్లాడుతుంటే, కొంతమంది ఇది అసలు కోవర్టు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వాయిసే ఇలా మాట్లాడుతున్నారని ప్యానెల్లో ఉన్నవాడు కూడా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అసలు ముద్రగడ పద్మనాభం గారి దగ్గర నిన్న మార్నింగ్ ఈయన చేసిన పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడాన్ని మీరు ఎలా చూస్తారు? సార్ ముందుగా మా గురువర్యులు ముద్రగడ పద్మనాభం గారు మా నియోజకవర్గ ప్రతిపాడు నియోజకవర్గానికి అనేక సేవలు అందించి 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు రాష్ట్ర మంత్రివర్యులుగా, 1 సారి ఎంపీగా పనిచేసి మా ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో పాటుపడి కష్టపడి అభివృద్ధి చేసినటువంటి మహానుభావుడు, మహానీయుడు, మా దేవుడు పద్మనాభం గారు చనిపోతే ఆ విషయం విన్న తర్వాత జీర్ణించుకోలేక మేము ఇప్పటికి ఇంకా బాధపడుతూనే బాధపడుతూనే ఉంటాం. ఎందుకంటే అలాంటి నాయకుడు మాకు ఉంటాడా మళ్ళా అనేది ఒక ప్రశ్నగా మాకు మిగిలిపోయింది. ఏది ఏమైనప్పటికీ మా అందరి హృదయాల్లో, మా అందరి గుండెల్లో కూడా ఆయన దేవుడు. అంతేకాదు ఆయన ఈ లోకం విడిచి చాలా మంది పోస్టింగ్లు, అంటే అది సాధారణంగా పెట్టేదే ఇక సెలవు అనేది ఒక పోస్టింగ్ లో మేము చూడటం జరుగుతుంది. ఆయన అయితే సెలవు తీసుకోలేదు. ఆయన మా మధ్య ఉన్నారు, ఆ కుటుంబంతో ఉంటారు, మాతో ఉంటారు, అన్ని విధాలా కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడుస్తారు. అది ఆయనకి మా ఘన నివాళులు అర్పిస్తూ మీ ఛానల్ ద్వారా, మీ ద్వారా ప్రజలందరికి కూడా మేము చాలా, ఎందుకంటే వచ్చిన వారందరూ ఎంతో మంది జనం ఆయన ఆ దేహాన్ని చూడడానికి ఎంతో మంది వచ్చారు. వారందరూ కూడా మీ ఛానల్ ద్వారా, లక్ష్మీధర్ నాగ్ గారు మీ ద్వారా కూడా మేము వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. సార్ ముందుగా పెద్దలందరూ చెప్పారు, పద్మనాభం గారు చనిపోయింది అక్కడ రాజకీయం చేస్తున్నారు,
రాజకీయమే అని మాట్లాడడం జరిగింది, విశ్లేషకులు కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఈ అధికార